బాధ్యతగా భావించి ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా పేదవాళ్ళు అర్హులైతే చాలు అన్ని సంక్షేమ పథకాలు వారికి అందించాలి. వారికి ఆరోగ్యం, విద్య ఆ కుటుంబానికి అందించాలి, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధిగా ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారని నిజం. కానీ ఈరోజు సీనియారిటీ ఉంది, 40 ఏళ్ల ఇండస్ట్రీ, నాకు విజన్ ఉందని ఒకరు, నేను హీరోలని ఒకరు ఈ రాష్ట్రం మీద పడి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలి, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే చూసి మేము సహించలేకపోతున్నాం, వాళ్ళకి అన్ని అందకుండా ఉంటే బాగుంటుంది, ఎవరు ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టుకుంటామంటే చాలా చక్కగా 3 వైపులు ఏ విధంగా ప్రచారాలు స్టార్ట్ చేస్తూ జగన్ గారి మీద నిందలు వేస్తూ ప్రాంతాల మీద విషం చిమ్ముతూ మాట్లాడుతున్న తీరు మీరు గత 2-3 రోజులుగా గమనిస్తున్నారు. అలాంటి వాళ్ళకి పులిస్లో పెట్టి లాస్ట్ టైం హైదరాబాద్ వరకే కనిపిస్తారు. సరే హైదరాబాద్ నుంచి కూడా కనిపిసే విధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల్లో అవగాహన పెంచాలని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. అందుకే మనందరికీ
రిజర్వేషన్